ఈ నెల 28న నల్గొండకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 13,000 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. 28న కనగల్ మండలం ఏఎంసీ మార్కెట్ యార్డు దగ్గర నిర్మించిన హామ్ రోడ్ల పైలాన్ను ఆవిష్కరించనున్నారు సీఎం. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఎస్హెచ్జీ మహిళా సంఘాలకు చెక్కులు అందజేయనున్నారు సీఎం. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈ నెల 28వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ సుమారు 13,000 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఆర్ఎంజీ హ్యామ్ రోడ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వం తెలిసి హ్యామ్ రోడ్లకు సంబంధించిన విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్యామ్ రోడ్లకు సంబంధించిన నిర్మాణంపై కూడా అంతే రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఆర్ఎంజీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెంట్రల్ మినిస్టర్ గారు నల్గొండ కావడంతో అక్కడ 13,000 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఆర్ఎంజీ హ్యామ్ రోడ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 28 తారీఖున శంకుస్థాపన. సీఎం పర్యటన సమయంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి పర్యటిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంటుంది. సో హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో బయలుదేరి నల్గొండ జిల్లా కనకల్ మండలం చేరుకుంటారు. సో అక్కడ మధ్యాహ్నం 3:30 కనగల్ మండలంలో ఏఎంసీ మార్కెట్ యార్డ్ వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మొదటి డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం ఎస్ఎస్సీ మహిళా సంఘాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చర్చలు కూడా అందిస్తారు. సో ఈ నెల 28వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం జరిగే సభపైన కూడా ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంతో పట్టున్నటువంటి జిల్లాలో కూడా నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చాలా బలంగా ఉంటారు. సో అక్కడ సమస్యల్ని విశేష మాట్లాడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, సో ఎన్నంతలపై కూడా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా సీఎం ప్రసంగంపై కూడా పెద్ద ఆసక్తి వాతావరణం కూడా నెలకొందని చెప్పి కూడా నల్గొండ వర్గాల్లో కూడా ఏదేమైనా హ్యామ్ రోడ్ సంబంధించిన అంశం మాత్రం ఈ నెల 28 నల్గొండ జిల్లా నుంచి మాత్రం ప్రారంభం కానున్నది. రైట్, థ్యాంక్ యూ అజీం.